హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ లత వన్ మోర్ మినీ బ్లాగ్ అనమాట. ఈ బ్లాగ్లో వచ్చేసి మీకు ఒక చిన్న విషయం షేర్ చేస్తాను. మూడ్ ఆఫ్లో ఉంటే అంటే మనసు అస్సలు బాగాలేదనుకోండి, మీరేం చేస్తారు? నేనైతే మంచిగా తినేస్తాను, ఫుల్గా తినేసి పడుకుంటాను అనమాట. లేకపోతే ఇలా నైట్ టైము అట్లా జర్నీ లాగా చేస్తాను అనమాట. జర్నీ అంటే కొంచెం చల్లగాలికి అలా వెళ్ళేసి వచ్చామనుకోండి, కొంచెం రిలీఫ్గాను రిలాక్స్డ్గాను ఉంటుందన్నమాట. అదే నిద్రపోయి లేసామనుకోండి, మళ్ళీ ఏదో కొత్తగా అయినట్టు ఫీల్ వస్తుందన్నమాట. అందుకని నేనైతే ఇలా చేస్తాను. మీరైతే ఏం చేస్తారో కొంచెం కామెంట్ అయితే చేసేయండి. నైట్ టైం ఏ సిటీ అయినా ఊరైనా కానీ దగ్గర మెరిసిపోతుందండి. ఎలా ఉంటుందో చూసారా, అసలు జాతర ఉన్నట్టే ఉందన్నమాట. మా కావులైతే మా కావులో ఎవరైనా ఉంటే ఒక్క ఓ వేసుకోండి, లేకపోతే ఒక లైక్ వేసుకోండి. ఎలా ఉందో చూసారా, అసలు కొత్తగా ఓపెన్ అయినట్టుందన్నమాట. అదేం కొత్తది కాదు. మన యూట్యూబ్లో తమిళన్స్ ఎలాగైతే ఉంటాయో అదిరిపోయినట్టు లోపల ఏముండదన్నమాట. అమ్మ బాబు ఎవరన్నా ఉన్నారనుకుంటే కానీ వేస్తారు. అలాగే ఉంటుంది ఇక్కడ కూడా, దగ్గదగదగా ఉంటుంది. లోపల అంత ఉండదు అనుకుంటున్నాను, మేబీ ఉండొచ్చేమో, మనం ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి. ఇంకా ఈ రోడ్డు మీద అలా జర్నీ చేస్తుంటే మనసు తేలిక పడుతుంది అనమాట. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. అన్నట్టు ఈరోజు సండే కదా, మీ ఇంట్లో స్పెషల్ ఏంటండి? మా ఇంట్లో అయితే మేము ఈరోజు ఫిష్ చేసుకున్నాం. అసలు చికెన్ తినట్లేదు కదా 1 మంత్ నుంచి. మేమైతే 1 మంత్ నుంచి తినట్లేదు. ఇక్కడ బజ్జీలు అండి, ఇది లోపలికి ఉంటుంది అనమాట సందులో. ఇక్కడ ఎంత క్రౌడ్ ఉంటుందంటే భయంకరమైన క్రౌడ్ ఉంటుందన్నమాట. అసలు సందే జనాలు ఎప్పుడు ఫుల్ ఉంటుంది. ఈవినింగ్ 4కి స్టార్ట్ చేస్తారు, నైట్ 9 వరకు ఉంటుంది. వస్తూనే ఉంటారు కంటిన్యూస్గా. కానీ ఎందుకు అంత ఎక్కువ మంది వస్తారంటే, ఒకటి క్వాంటిటీ, ఇంకోటి క్వాంటిటీ క్వాలిటీ ఉన్న దగ్గర ఎక్కడ కానీ జనాలు కాంప్రమైజ్ అవ్వరు అనమాట. సో ఇంతవరకు నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.